హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. మ్యాగీని ఎప్పుడు రొటీన్గా ఏం చేసుకుంటామండి. ఈరోజు మన వీడియోలో చూపిస్తున్నట్టుగా మ్యాగీ కట్లెట్ ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కట్లెట్ నాకు చాలా నచ్చేసింది. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. మ్యాగీ కట్లెట్ చేయడానికి నేను ఇక్కడ ఫస్ట్ బాండీలో ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకున్నాను. మనకి 7 రూపీస్ మ్యాగీ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి 2 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను. వాటికి పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అండ్ ఇందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి మ్యాగీ అతుక్కోకుండా వస్తుంది. అలానే కాస్తా సాల్ట్, అలానే మన స్పెషల్ మ్యాగీ మసాలా. స్పెషల్ అని ఎందుకున్నానంటే దానికి ఉన్న టేస్ట్ ఇంకా దేనికి రాదండి, నాకైతే అలానే అనిపిస్తుంది. అందుకని స్పెషల్ మ్యాగీ మసాలా అన్నాను. ఈ మ్యాగీని మనం బాగా కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్లో మ్యాగీ బాగా దగ్గర పడిపోతుంది. అంటే ఒక 7 to 8 మినిట్స్ అనుకోండి. మరీ 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ అనే కాదు. మ్యాగీ ఇలా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారనివ్వాలి. యాక్చువల్లీ వేడిగా ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు, కాకపోతే చేయి కాలుతుంది కదండి. సో కాస్త చల్లారిన తర్వాత చేద్దాము. ఈ మ్యాగీ చల్లారే లోపల మనం మైదా బ్యాటర్ ప్రిపేర్ చేద్దాము. ఈ మైదా బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ 3 స్పూన్స్ మైదా, అలాగే కాస్త సాల్ట్ తీసుకున్నాను. ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఇందాక మనం మ్యాగీలో కూడా యాడ్ చేసాము. సో చూసుకొని చాలా తక్కువ క్వాంటిటీ సాల్ట్ వేసుకోవాలి. వాటర్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు కట్టకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని ఇలా కూడా యూస్ చేసేసేయచ్చు, కాకపోతే నేను ఇక్కడ ఇందులో కొంచెం రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాను. మనం రైస్ ఫ్లోర్ యాడ్ చేసామంటే బాగా క్రిస్పీగా కూడా ఉంటుంది. 3 స్పూన్స్ మైదాకి 1 స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఈ రైస్ ఫ్లోర్ని మైదా బ్యాటర్లో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అస్సలు ఉండలు కట్టకూడదు. ఇప్పుడు మన వీడియోలో చూస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు దాన్ని పక్కన పెట్టేసేయాలి. ఈలోపు మన మ్యాగీ కూడా చల్లారిపోతుంది. సో మనం ముందుగా కుక్ చేసుకున్న మ్యాగీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇందులో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న కర్రీ లీవ్స్, ఆనియన్స్, టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులో చిల్లీ ఫ్లేక్స్, అలానే ఓరిగానో కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఓరిగానో అయితే నేను స్పెషల్గా ఏం కొనలేదు. మనం పిజ్జాస్ అలా తెప్పించుకున్నప్పుడు వస్తాయి కదా, వాటిలోవి స్టోర్ చేసి పెట్టుకున్నాను. అలానే ఇందులో చిల్లీ సాస్, అలాగే టమాటో సాస్ కూడా యాడ్ చేశాను. ఇవి కూడా నేను అలా తీసి పెట్టుకున్నవే. చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఓరిగానో లేకపోతే లైట్ తీసుకోండి, పర్లేదు. కానీ అవి వేస్తే టేస్ట్ అయితే అచ్చం రెస్టారెంట్ స్టైల్లో వచ్చేస్తుంది. వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా మిక్స్ చేయండి, ఎందుకంటే మ్యాగీ మనకి ముద్దగా అయిపోకూడదు. సో పైనే లైట్గా కలుపుతూ మిక్స్ చేసుకోండి. మ్యాగీని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మనకు నచ్చిన షేప్స్లో చేసి పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీకు మ్యాగీ చేతికి అంటుకుంటుంది అనిపిస్తే చేయి తడుపుకుంటూ చేయండి, అస్సలు అంటుకోదు. నేనైతే ఇలా చాలా సింపుల్ రొటీన్ షేప్లో చేసేస్తున్నాను. మీరు మీకు నచ్చిన డిఫరెంట్ షేప్స్లో ట్రై చేయండి. వీటిని మనం ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇందాక మైదా బ్యాటర్ ప్రిపేర్ చేసాం కదా, ఆ మైదా బ్యాటర్లో డిప్ చేసుకొని ప్రీ హీట్ చేసిన ఆయిల్లో వేసుకోవాలి. వీటిని మరీ డీప్ ఫ్రై ఏం చేసుకోక్కర్లేదు. ఆయిల్ మనం కాస్త మీడియంగా తీసుకుంటే సరిపోతుంది. ఈ కట్లెట్స్ని అన్ని వైపులు కాలేలాగా తిప్పుకుంటూ వేయించుకోవాలి అన్నాం కదా అని కట్లెట్ వేయగానే గెంటి పెట్టేశారంటే అది అతుక్కునేస్తుంది. దాన్ని ఒక 2 మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత ఒక్కొక్కటిగా నీట్గా తిప్పుకుంటూ వేయించుకోవాలి. అన్ని సైడ్స్ కాలితేనే మనకి టేస్ట్ క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టేశారంటే కట్లెట్స్ మాడిపోతాయి. అలా అని మరీ లో ఫ్లేమ్ పెట్టారంటే ఎక్కువ ఆయిల్ పీల్చేసుకుంటుంది. సో మీడియం ఫ్లేమ్లో కట్లెట్స్ అన్ని వైపులు కాలేలాగా వేయించుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ తీసుకుని ఈ కట్లెట్స్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే ఆ టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది. అంతేనండి, మ్యాగీ కట్లెట్స్ రెడీ అయిపోతాయి. నాకైతే చాలా నచ్చేసాయి. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే ఇంకెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.